యాక్షన్ ఉందండి, చాలా బాగుంది సినిమా. ఈ సినిమా బాగుందండి. ప్రతి సంక్రాంతి కంటే ఇంకా ఈ సంక్రాంతి అంటే డీసెంట్గా తీసుకుని వెళ్ళారు క్రిష్ గారు. ఎక్కడ అంటే లేని ఉన్నట్టు అట్లా చూపించకుండా కరెక్ట్గా డీసెంట్గా తీసుకుని వెళ్ళారు. బాగుంది, అందరూ బాగా చేశారు. కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా చక్కగా కొట్టారు. విద్యాబాలన్ గారు హీరోయిన్గా యాక్టింగ్ చేశారు. మళ్ళీ సుమన్ కూడా బాగా చేశారండి. బాగుంది సినిమా. పార్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే పాలిటిక్స్ కదా. ఇప్పుడు ఓన్లీ సినిమా పరంగా మాత్రమే చూపించారు అంతే. ఎన్టీఆర్ చాలా బాగుంది, సూపర్ మూవీ, చాలా బాగుంది, నైస్, వెరీ నైస్. సినిమా సూపర్ అండి. నచ్చింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, ఏమని చెప్తాం చెప్పండి. చాలా బాగుంది, చాలా సూట్ అయ్యారు. ఎన్టీఆర్ లాగా ఆయన లాస్ట్ గెటప్ పొలిటికల్ వచ్చినప్పుడు ఎన్టీఆరే కనపడుతున్నట్టుంది అంతే. బసవతారకం గారు కూడా అట్లానే, విద్యాబాలన్ కూడా. ఎవరు? చంద్రబాబు నాయుడు. రానా కూడా సూపర్ సూట్ అయ్యారు అంతే. సెకండ్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ పోర్షన్లో రానా గారి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ ఉన్నాయి కదా. ఆయన ఎట్లా తపన పడ్డారు సినిమా లాక్ చేసేటప్పుడు, రాజకీయాల్లోకి రావాలనేది బాగా చాలా రియాలిటీగా చూపెట్టారు. అది సెకండ్ హాఫ్, సెకండ్ పార్ట్ చూస్తే కానీ ఫస్ట్ హాఫ్ ఏం లేదు కదా. రాజకీయాలు నెక్స్ట్ పార్ట్లో ఎట్లా చూపెడతారో అప్పుడు చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బాలయ్య యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది యాక్టింగ్, చాలా బాగా చేశారు. విద్యాబాలన్ కూడా యాక్టింగ్ కూడా బాగుంది, నైస్. సినిమా గురించి అంటే ఇంకా యాజ్ యూజువల్ ఎన్టీఆర్గా దింపారు తెర మీద. సో అంత బాగా చేశారు అన్నమాట. యాక్టింగ్ పరంగా బాలయ్య బాబు సూపర్గా చేశారు. సెకండ్ పార్ట్ అంటే రాజకీయాలకు ఎలా వచ్చారు అనేది చూపించారు అన్నమాట. సో ఎలా మోటివేట్ అయ్యారు రాజకీయాలకి అనేది చూపించారు సెకండ్ హాఫ్. ఎన్టీఆర్ బాగున్నాయి భయ్యా, బ్రదర్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, 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 నైస్, నైస్, నైస్ మూవీ, బాగుంది, 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 చాలా బాగుంది, చాలా బాగుంది, 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 సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓ అదిరిపోయింది, చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడి మూవీ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ బాలకృష్ణ గారు తప్ప ఎవరు కూడా నటించలేరు అన్నట్టుగా మాకు చాలా చాలా బాగా నచ్చింది. థియేటర్లకు వెళ్ళిన తర్వాత మాకు బాలకృష్ణ గారు కనిపించలేదు, దగ్గరుండి సీనియర్ ఎన్టీ గారిని చూసామా అన్నట్టుగా అనిపించింది, అంత బాగుంది. ప్రత్యేకంగా క్రిష్ గారు ఇది చాలా రోజులు బాగా ఆలోచించి ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక మహానుభావుని తీసుకొని ఆయన వ్యక్తిత్వం తగ్గట్టుగా మంచి స్టోరీని తీసుకొని చాలా చాలా బాగా తీశారు. పాత్రలు అయితే బాలకృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా దాసనారాయణరావు గారి పాత్రలో అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలో న్యాయం చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా మురళీ శర్మ అయితే, అదేవిధంగా ప్రకాష్ రాజ్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, అద్భుతం చెప్పొచ్చు. అందరూ కూడా చూడవలసిన ఒక గొప్ప మూవీ. నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇలా ఉంటుందా అనిపించలేదు, నాకు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం చూసాము, రెండోసారి కూడా చూడవచ్చు అన్నట్టుగా మాకు చాలా బాగా నచ్చింది. ఈ పాత్రలో బాలకృష్ణ గారు తప్ప ఎవరు కూడా ఊహించలేము, అంత అద్భుతంగా ఉంది. రియల్గా ఓవరాల్గా రేటింగ్ అయితే అందరూ చూడవలసిన గొప్ప మూవీ, 5కి 4 ఇవ్వచ్చు. నేను ఎన్టీఆర్ గారి అభిమాని కూడా కాదు, అందరికంటే అందరూ కూడా చూడవలసిన ఒక గొప్ప మూవీ. రియల్గా ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తిత్వం ఇలా ఉంటుందా, ఈ వ్యక్తిత్వం ఆయన ఆ రోజుల్లో ఈ విధంగా ఉన్నారా అన్నట్టుగా మాకు చూసిన తర్వాత మాకు చాలా గొప్పగా అనిపించింది. అందరూ కూడా చూడవలసిన గొప్ప మూవీ ఎన్టీఆర్ కథానాయుడు. త్వరలో ఈ మహానాయుడు కూడా ఎదురు చూస్తున్నాం. సూపర్ హిట్, సూపర్, జై బాలయ్య.
సినిమా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అల్లరి గిల్లరి లేకుండా జనం కూడా బ్రహ్మాండంగా చూశారు. దీని గురించి మీరు అసలు దీని గురించి ఏం డిస్కషన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. అప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు జనరేషన్ సరిపోయింది. సినిమా అండి, మన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ గారు ఎలా అయ్యారో, ఆయన నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయ్యాడో అనేది స్పష్టంగా చూపించాడండి. ఆయన కష్టాలు పడినప్పుడు ఎలా ఉంది, తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారు, తర్వాత ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారి మధ్య ఎన్టీఆర్ గారి మధ్య జరిగిన సంఘటనలు పోటీ ఎంత ఫ్రెండ్లీగా ఉండిందో ప్రతి ఒక్కరు ఇప్పుడున్న వ్యక్తులు చూడాలన్నమాట. ఎందుకంటే నాగబాబు గారికి ఒక బుద్ధి వస్తుంది ఇట్లాంటి సినిమా చూస్తే. ఆయన వాడిన మాటలు కానీ ఆయన చేసిన చేష్టలు కానీ ఒక తెలుగోడుగా పుట్టినందుకు ఎలా గర్వించాలి తెలుగోడు అనేది నాగబాబు గారికి గుర్తు రావాలంటే ఈ సినిమా వెళ్ళి చూడండి. వేచి ఉండమనండి, అంత కుళ్ళు కుట్రంతం ఎందుకు నాగబాబుకి? వేచి చూడండి. కథానాయకుడు వచ్చింది, మహానాయకుడు వస్తే తర్వాత కామెంట్లు చేయమని చెప్పండి. ఆయనకు ఒక ధైర్యం లేక ఒక ఇండైరెక్ట్గా ఒకరి మీద బురద చల్లడానికే పుట్టిన వ్యక్తి నాగబాబు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఒకటి సినిమాలు లేక పనిచేస్తున్నట్టున్నాడు, కరెక్ట్ చెప్పే బ్రదర్. ఇంకోటి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చాడు, రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అనేది చూపించాడనమాట. పేదోడి గొంతు ఎన్టీ రామారావు అనేది ఎలా ఉందో చూపించాడనమాట. ఇంకోటి కథానాయకుడిగా హీరోగా ఎలా సక్సెస్ అయ్యారో ఎన్టీఆర్ చూపించేశారు. మొత్తం ఎన్టీఆర్ గారు పరకాయ ప్రవేశం చేశారు. ఇంకోటి అండి, కృష్ణుడిగా రాముడుగా ఒకటి ఎన్టీ రామారావు గారే చేయగలరు, దాని తర్వాత బాలకృష్ణ గారు చేయగలరని ఈ సీన్ ఒక సీన్ తో నిరూపించేశారనమాట. అదండి సినిమా అయితే సూపర్ ఉంది. థియేటర్ లో కొబ్బరికాయలు పగిలేలా చేశారు. పూలు పడతాయి ఒక హీరో మీద, అట్లా చూపించారనమాట. ఒకటండి, మా బ్లడ్ వేరన్నాడు కదా బాలకృష్ణ, మెగాస్టార్ ఎవరైనా కానీ నాగబాబు గారికి వార్నింగ్, వాళ్ళు వచ్చి తీయమని చెప్పండి. కృష్ణుడిగా అప్పుడు మాట్లాడు. ఒక విషయం, కృష్ణుడిగా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరైనా చేయమను చూస్తారేమో చూద్దాం. బ్లడ్ వేరన్నది చాలా పాలిటిక్స్ రంగంలో అన్నిట్లో ఉంటుంది. ఆయనకి ఇంటి జ్ఞానం లేకుండా మాట్లాడు నాగబాబు. మనిషి పుట్టినలేదు ఆయన నన్ను అడిగితే. ఇంకోటి తెలుగోడు జాతి గర్వించే విధముగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అది చూపించే విషయంలో కథానాయకుడు వచ్చింది, మా నాయకుడు వస్తుంది. చూసి చెప్పమని చెప్పండి ఆయన మనిషి అయితే, అంతేగాని ఏ తొందరపడి మాట్లాడగానే. ఎందుకంటే ఆవేశాలు కోపాలు అందరికీ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ ఎప్పుడైనా ఓకే ఫైన్, అది అందరికీ ఉంటాయి. మనిషిగా కోపాలు ఉంటాయి, అవన్నీ జరుగుతాయి అనమాట. అంతేగాని ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చూపిస్తే ఎవరు నమ్మరు. బుద్ధి చెప్తారు ప్రజలు, ఎన్నికల తర్వాత బుద్ధి చెప్తారు, కాసుకోండి. డార్లింగ్ జూమ్ చేసుకో. యా మూవీ చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది.
పార్ట్ 2 అంటే ఇంకా చాలా బాగుండబోతుంది అనుకుంటా, ఎందుకంటే పాలిటిక్స్ సైడ్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలిమెంట్ అంటే చాలా బాగా యాక్ట్ చేశారు యాక్చువల్గా. ఎన్టీఆర్ లాగా అంటే బాలకృష్ణ తప్ప ఇంకెవరు యాక్ట్ చేయలేరు అన్న ఫీలింగ్. సో అంటే చాలా తక్కువ రోల్ కానీ చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు ఫిలింలో. యా చాలా ఉన్నాయి మనకి, అంటే మన జనరేషన్ వాళ్ళకి తెలియనివి చాలా ఉన్నాయి. సో బేసిక్గా చాలా బాగా తీశారు. డైరెక్షన్ ఇస్ గుడ్. Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala thanks. Thank you.